హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ. మీరు thumbnail చూసి ఉంటారు. ఎనీవే, లైక్ ద థింగ్ ఈస్, నేను ఒక క్లారిటీ ఇస్తాను. అంటే డెవాప్స్ ప్రాజెక్ట్ మనం ఏం చేస్తున్నాం అనే దానిపైన ఒక క్లారిటీ ఇస్తాను. ఓకే. సో జనరల్గా లైక్ మనము 8 days ఆఫ్ డెవాప్స్ ఉన్నాం. 8 days ఆఫ్ డెవాప్స్ అంటే మనకి ఇది ఆల్మోస్ట్ 3 to 4 hours స్పెండ్ చేస్తాం పర్ డే. అంటే మీకు అప్రాక్సిమేట్లీ 30 hours స్పెండ్ చేస్తున్నాం మనం. అప్రాక్సిమేట్లీ 30 hours అంటే మీకు 30 days అంటే లైక్ జనరల్ ఇన్స్టిట్యూట్స్ ఎట్లా చెప్తారు, 45 minutes to 1 hour పర్ డే ఉంటుంది. అంటే 30 రోజులు, 30 రోజులు ప్లస్ మీకు వీకెండ్స్ అయితే తీసేస్తే మీకు జనరల్గా 35 days to 40 days ఆఫ్ కంటెంట్ ఇది. ఓకే. సో 40 days ఆఫ్ కంటెంట్ అంటే మీకు 45 డేస్లోనే మీకు జనరల్గా ద ఫీజు. ఓకే. సో జనరల్ నేను చూసిన ట్రెండ్ ఏంటంటే 15,000 నుంచి 25,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు బయట అమౌంట్. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ గివింగ్ దిస్ విత్ ప్లస్ ప్రాజెక్ట్ అంటే ఏంది, అల్లటప్పగా కాదు చేస్తలేం మనం. వీఆర్ డిజైనింగ్ ఇన్ ఎ వే దట్ యూ విల్ కమ్ అండ్ యూ విల్ ఎగ్జిక్యూట్ ఇన్ అవర్ ఆఫీస్. ఓకే. సో ఆఫీస్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నారంటే ఆఫీస్కి మనం ఎంత స్పెండ్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ఎవ్రీ డే లైక్ యూ గైస్ విల్ బి స్పెండింగ్ ఫ్రమ్ 10 o'clock to 4 o'clock. అంటే లైక్ యు ఆర్ ఆల్మోస్ట్ స్పెండింగ్ 6 to 7 hours ఇన్ ది ఆఫీస్. ఓకే. 7 hours స్పెండ్ చేస్తారు ఆఫ్లైన్ వచ్చిన వాళ్ళు ఆఫీస్లో. ఓకే. అండ్ ఆల్సో వీ విల్ బీ హ్యావింగ్ పీపుల్. ఓకే. సో మనం పీపుల్ని కూడా వీఆర్ ట్రైంగ్ టు గెట్ పీపుల్. ఓకే. సో వీఆర్ ట్రైంగ్ టు హైర్ పీపుల్ వేర్ దే కెన్ ఆల్సో హెల్ప్ యూ. ఓకే. సో ఎవరికైతే డెవలప్స్ ఆల్రెడీ వచ్చో వాళ్ళకి. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత మనం ఫీజు యాడ్ చేస్తున్నాం. ఓకే. సో దట్ వీఆర్ నాట్ డూయింగ్ దిస్ ఇన్ యూట్యూబ్. ఓకే. సో మనం యూట్యూబ్లో చేయట్లేదు. సో మనం ఫస్ట్ యూట్యూబ్లో స్టార్ట్ చేసినప్పుడు, ఓకే, సో మన వీడియోస్ ఎట్లా ఎట్లా చూస్తే అంటే ఎండ్ టు ఎండ్ వీడియోస్ పెట్టినా కానీ జనాలు ఎట్లా ఉండే అంటే, సో నాన్ సబ్స్క్రైబర్స్ 95% ఆఫ్ ది నాన్ సబ్స్క్రైబర్స్ చూసేటోళ్ళు. ఓకే. అందుకోసం అని నేను చెప్తున్నా కదా, యూట్యూబ్ ఎందుకు జనాలు యూట్యూబ్ నుంచి బయటికి వచ్చేస్తారంటే 95% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ విల్ వాచ్ యువర్ వీడియోస్. ఓన్లీ 5% ఆఫ్ ద సబ్స్క్రైబర్సే మన అంటే సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేస్తారనమాట. 95% ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేయరు. అదేదో పాపంలాగా చేస్తారు. ఓకే. సో ఇట్స్ ఓన్లీ జస్ట్ టు క్లిక్ అ బటన్. మీరు ఏ వీడియోస్ చూసినా మీకు నచ్చినట్టయితే, ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేస్తేనే దే విల్ నో దట్ ఓకే సో పీపుల్ ఆర్ ఎంకరేజింగ్ అండ్ దే విల్ డూ వీడియోస్. నెక్స్ట్ వచ్చేసి, ఓకే, సో అందుకోసం మనం ఏం చేసినాం, ఈ కోర్సెస్ చేసినాం. ఈ కోర్సెస్ చేసి 199 నుంచి ఇచ్చిన నేను. ఓకే. సో 199 నుంచి 999 వరకు కోర్సెస్ నేను సెల్ చేసిన. ఓకే. ఈ కోర్స్ అంటే లైక్ ఎండ్ టు ఎండ్. ఓకే. సో ఏదో మనము ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన ఎగ్జాంపుల్ క్యూబర్నెటీస్ అంటే 4 పార్ట్లు చేసి పెడతారు యూడెమీలో. మనం ఎండ్ టు ఎండ్ చేసి పెట్టి 899కి, 799కి, 199కి కూడా మనము కోర్సెస్ని సెల్ చేసినాం. ఇక్కడ ఏం చేసిరంటే జనాలు టెలిగ్రామ్లలో చూస్తే మొత్తం పైరసీ, కంప్లీట్ పైరసీ. అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఎంతో కష్టపడారు, ఎన్ని అవర్స్ స్పెండ్ చేసి మనం ఒక కోర్స్ని ఎంత బాగా డెలివర్ చేయాలా, ఏం చేయాలని చేస్తే పైరసీ చేసి పడేస్తున్నారు దాన్ని. సరే పోనీ పైరసీ చేస్తున్నారు కదా అని ఆఫ్లైన్ పోయినాం. ఓకే. సో ఆఫ్లైన్ పోతే ఇప్పుడు జనాలు వచ్చేసి ఎప్పుడైనా మనము 25,000కి ఎవడైనా నేను ఇచ్చే కంటెంట్ డెవాప్స్ ఇస్తే మార్కెట్లో, నేను మీకు ఫ్రీగా కంటెంట్ డెలివరీ ఇస్తాను. ఫ్రీగా ఆల్రెడీ డెలివరీ చేసిన యూట్యూబ్లో ఆల్రెడీ ఉంటుంది. ఆ ప్రైస్కి నేను డెలివరీ చేస్తున్నా. ఓకే. సో అది కూడా నేను ఏది పార్ట్నర్స్ని తీసుకొని వాళ్ళని వీళ్ళని తోని టైఅప్ అయ్యి, ఓకే, సో మన మంచి కంటెంట్ ఇవ్వాలి, మంచిగా ఉండాలి, ఎండ్ టు ఎండ్ కంటెంట్ ఇవ్వాలి అనేసి నేను ట్రై చేస్తున్నా. ఇంత ఇంత నేను చెప్పే కోర్సు మీకు ఎక్కడైనా సరే యాన్సిబుల్ ఎవడైనా సరే డెవాప్స్లో 4 రోజులు 5 రోజులు చెప్తాడు. క్యూబర్నెటీస్ 5 రోజులు 6 రోజులు చెప్తాను. నేను ఎండ్ టు ఎండ్ చెప్తున్నాను ఇక్కడ. ఎండ్ టు ఎండ్ చెప్పి నేను 20,000 25,000 ఛార్జ్ చేస్తున్నాను అంతే. 20,000 ఛార్జ్ చేస్తున్నా డెవాప్స్కి. డెవాప్స్ మొత్తం కోర్స్కి నేను 20,000 ఛార్జ్ చేస్తున్నా ఇప్పుడు జరుగుతున్న బ్యాచ్కి. అసలు ఎక్కడన్నా మొత్తం ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియాలో ఎవ్వడు కూడా ఆ కంటెంట్ మీకు 20,000 ప్రొవైడ్ చేయడు. మీరు ఆన్లైన్లో కూడా చూసుకోండి. ఓకే. సో ఎక్కడైనా చూసుకోండి, ఎవ్వడు కూడా మీకు ఆ ప్రొవైడ్ చేయడు. అట్లా నేను ప్రొవైడ్ చేసామని ట్రై చేస్తున్నాను. ఓకే. సో నేను ఆఫీస్ బిల్డ్ చేసిన, అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, నాకు కూడా ఏమంటారు ఖర్చులు ఉంటాయి. ఓకే. సో చాలా స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఇట్స్ నాట్ అ జోక్. సో నేను పెడతా ఉంటే యూట్యూబ్లో కామెంట్స్ ఏం పెడతారు, అన్న మీరు చాలా ఎక్కువ ప్రైస్ పెడుతున్నారు. ఇది ఎక్కువ ప్రైస్ అంటే అసలు ఈ అంత కంటెంట్ నేను 15,000 20,000లో ప్రొవైడ్ చేస్తుంటే మీరు దాన్ని ఎక్కువ అన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తుందో తెలుసా, 10,000కి 12,000కి ఇచ్చేసి కంటెంట్ కట్ చేస్తారు. అందుకనే నాకు అంటిల్ అన్లెస్ వీ గో ఇన్ టు దాట్, మనం అందులోకి వెళ్తే కానీ అది ఏంది అనేసి తెలియదు మనకు. సో అందుకోసం అనే ఇన్స్టిట్యూట్స్లో ఏం చేస్తారంటే, వీళ్ళు ఫీజు ఎక్కువ అంటారు కాబట్టి కంటెంట్ కట్ చేసి వీళ్ళకి ఇంతే ప్రొవైడ్ చేయరు, ఎక్కువ ప్రొవైడ్ చేయకండి అనేసి పెట్టుకుంటారు అనమాట. అందుకోసమనే 12,000 15,000 పెడతారు, 30 రోజుల్లో డివోర్స్ కంప్లీట్ చేసేస్తారు. అంటే ఇది వాళ్ళకి నచ్చుతుంది. ఇప్పుడు చాలామంది ఎవరైతే ఫీజు ఎక్కువ ఉంది అని కమెంట్ చేస్తారు, కొంతమంది కంపేర్ చేస్తున్నారు వచ్చి.
అన్న ఆ ఇన్స్టిట్యూట్లో తక్కువ ఉంది కదా, మరి వాన్ కంటెంటే చెప్తాను నేను. అదే ప్రైస్ తీసుకొని వాన్ కంటెంటే నేను మీకు డెలివర్ చేస్తా, అది ఫైనా మీకు? అట్లయితే చెప్పండి, దట్ ఈస్ టోటలీ ఫైన్ కదా. అట్లా సేమ్ అదే కంటెంట్ నేను తీసుకొచ్చి చెప్తే, అదే ప్రైస్కి నేను చెప్తే ఓకే, అప్పుడు ఏముంటుంది? ఇంకోటి ఏంటంటే మనం క్లియర్గా చెప్తాం. ఓకే, సో కంప్లీట్లీ లైక్ అండర్స్టాండబుల్గా రియల్ టైమ్ ఆస్పెక్ట్లో మనము కంప్లీట్ చేస్తాము. కానీ అదే అదే కంటెంట్ చెప్తే మీకు లాభం ఉండదు కదా. నే- జనాలు జాబులు రాని ఎందుకు? వచ్చి రాని కంటెంట్ నేర్చుకొని ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు కాబట్టే మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినాం, ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ అని. మళ్ళీ దాంట్లో కూడా వచ్చేసి మీరు ఇట్లాంటి కమెంట్స్ చేయడం చాలా డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. ఓకే, సో మీకు ఏదన్నా నచ్చకపోతే, లేదు ఇట్లా కాదు అనుకుంటే కాల్ చేయండి, కాల్ చేసి అడగండి. ఓకే, సో మీ రీజన్ చెప్పండి, ఇట్లా ఉందన్న ఇట్లా చేద్దాము. ఓకే, సో నాకు ప్రాబ్లం ఉంది, మీరు తక్కువ చేయండి. మన దాంట్లో మీరు అడగండి. నేను చాలా తక్కువ ప్రైసెస్ కూడా ఇచ్చిన. ఓకే, 8,000కి 6,000కి 5,000కి ఫ్రీగా కూడా ఇచ్చిన. చెప్పాలంటే డెవాప్స్ కోర్స్ మనం చెప్పేది. ఓకే, అంతేగాని మనం ర్యాండమ్గా కమెంట్ చేసేయద్దు. ఏదైనా సరే ఫీజు ఎక్కువ ఉంది, అది ఫీజు ఎక్కువ ఉంది అనేది కంపేర్ చేసుకోవచ్చు. బయట మార్కెట్లో కంటెంట్ ఎట్లుంది, మన కంటెంట్ ఎట్లుంది, మనం ఏం డెలివర్ చేస్తున్నాం, ఎన్ని అవర్స్ డెలివర్ చేస్తున్నాం, ఆఫీస్లో ఎంత స్పెండ్ చేస్తున్నాము, ఓకే ఎంత ఎలక్ట్రిసిటీ పడుతుంది, ఓకే మనకి మెయింటెనెన్స్కి ఎంత టైం, ఎంత పీపుల్కి ఎంత పడుతుంది, కాలింగ్కి ఎంత పడుతుంది. ఓకే, సో ఇదంతా కూడా చాలా ఏమంటారు, డబ్బుతో కూడుకున్న పని ఇది. ఓకే, ఇంకొకరు ఏంటంటే ఎన్విరాన్మెంట్ మీరు ప్రొవైడ్ చేస్తారా? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 30 మంది జాయిన్ అయ్యారు అనుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తా, అంటే ఏడబ్ల్యూఎస్ నేను ప్రొవైడ్ చేస్తా. మీరు ఇచ్చే ఫీజులో 15,000 ఫీజు ఇచ్చారు అనుకోండి. ఓకే, ఈ ఎన్విరాన్మెంట్ సరిపోతుందా? నేను ఆస్తి అమ్మేసుకోవాలి 30 మందికి ఇచ్చినా కానీ. ఓకే, మీరు క్యూబర్నెటిస్ లాంచ్ చేస్తారు, విఎమ్స్ లాంచ్ చేస్తారు, అన్నీ లాంచ్ చేసి వదిలేస్తారు. ఎంత ఉన్నా కానీ అవతలోడి ఎన్విరాన్మెంట్ అంటే మనం ఏం చేస్తాం, లాంచ్ చేసి వదిలేస్తాం. అది హ్యూమన్ బిహేవియర్ అది. అదే మీ ఎన్విరాన్మెంట్ అయితేనే మీరు లాంచ్ చేసి, అమ్మో నాకు డబ్బులు పడతాయి, నాకు పర్సనల్గా డబ్బులు పడతాయని కట్ చేస్తారు. నేను 15,000 పెట్టేసి ఎన్విరాన్మెంట్ ఇవ్వట్లేదు. ఎన్విరాన్మెంట్ పెడితే ఇది 1 lakh అవుతుంది. ఒక్క క్యాండిడేట్ 1 lakh పే చేసి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేసి కంప్లీట్గా ఇవ్వచ్చు. కానీ మీరు పే ఇస్తారా? ఇంత తక్కువ ఫీజు పెట్టి నేను ఇంత కష్టపడి ఇన్ని అవర్స్ ఆఫ్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తేనే ఎక్కువ డబ్బులు అంటున్నారు. అదే మనం 1 lakh 2 lakhs పెట్టి ఓకే, సో మీకు ఖచ్చితంగా ఈ ఎన్విరాన్మెంట్ నేనే ఇస్తాను, మీరు ఏదైనా చేసుకోవచ్చు ఎన్విరాన్మెంట్లో. ఓకే, సో యూ కెన్ ప్లే అరౌండ్ ఇన్ ఎన్విరాన్మెంట్ అంటే అసలు ఎవరు రారు. ఓకే, సో అన్నీ కూడా చూసుకొని డిజైన్ చేస్తాం. ఓకే, సో ఇట్స్ నాట్ దట్ ఓకే, సో జనాల దగ్గర వస్తున్నారు కదా అనేసి 10,000 20,000 30,000 40,000 తీసుకో. ఓకే, సో మీరు డేటా సైన్స్ కూడా నేను అదే చెప్తాను. డేటా సైన్స్ కంటెంట్ మీకు ఎక్కడైనా సరే ఆ ప్రైజ్కి, మనం ఇచ్చే ప్రైజ్కి సేమ్ కంటెంట్ గ్రేట్ లెర్నింగ్లో 3 లక్షలు ఉంది. 3 లక్షలు డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏ అనేది ఇట్స్ హాట్ టాపిక్ రైట్ నౌ ఇన్ ది మార్కెట్. ఎవరు ప్రొవైడ్ చేయరు ఇదన్నీ. నేను జనాలతో మాట్లాడి, ట్రైనర్ కూడా అంటున్నాడు, ఎందుకు ఇంత తక్కువకి ఇస్తున్నారు మీరు, కనీసం 50,000 పెట్టాలి, మీరు చాలా తక్కువకి ఇస్తున్నారు ఇది అనేసి అంటున్నాడు. నేనేమో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, చాలా మందికి జాబ్స్ వస్తాయి అనే ఇంటెన్షన్తో ట్రైనర్స్తోని, ఎవరైనా ఎక్స్టర్నల్ ట్రైనర్స్ వచ్చినా కానీ వాళ్ళతో మాట్లాడి నేను ఒక ప్రైస్కి తీసుకొద్దామని చూస్తున్నా. బట్ స్టిల్ యూ గైస్ డజంట్ హ్యావ్ దట్, అంటే లైక్ మీకు ఇంకా లేదు ఎక్కువ ప్రైస్ అనిపిస్తుంది అంటే యూ గైస్ కెన్ కాల్. ఓకే, సో చాలామంది కాల్ చేస్తారు, ఆఫీస్కి వస్తారు, రీజన్ అడుగుతారు ఏంది ఇది, ఓకే సో ఎందుకు ఇట్లుంది. ఓకే, సో అట్లా అడగండి. ఓకే, సో సో దట్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ. ఓకే, అంతేగాని లైక్ ర్యాండమ్గా మనం ఒకటి పడేద్దాము, ఇలా ఎన్ని ఇట్లనే చేస్తున్నారు, డబ్బులు ఎక్కువ పెడుతున్నారు అనుకుంటే అది టోటలీ ఇట్స్ యువర్ విష్. ఓకే, సో ఎందుకంటే నేను 599 పెట్టి కోర్స్ అమ్మినా కానీ చాలా ఎక్కువ పెట్టిరన్నా అన్నారు. ఎండ్ టు ఎండ్ క్యూబర్నెటిస్ నాట్ లైక్ బిట్స్ అండ్ పీసెస్ డెవలపరు, అడ్మిన్, సెక్యూరిటీ కాదు. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ పెట్టి 599 600 పెడితేనే ఏందన్నా ఇంత 599కే జనాలు ఇంత ఎక్కువ ఏందని అన్నారు. మళ్ళీ తర్వాత చూస్తే దీన్ని మొత్తం పైరసీ చేసేసారు. మొత్తం పైరసీ అసలు. మనం చేసిన వీడియోలు అన్నీ కూడా పైరేట్ చేసేసారు. చాలా డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది అట్లా. అందుకోసం అని ఐఎమ్ నాట్ షోకేజింగ్ ఎనీథింగ్. అంటే లైక్ మనం ఒక ప్రోడక్ట్ని డబ్బులకి ఒకరికి ఇస్తున్నామంటే దాన్ని మళ్ళీ ఫ్రీగా చేయలేము. ఓకే, సో ఎందుకంటే వీళ్ళు కూడా డిస్పారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో ఇదేంది ఇట్లా చేస్తున్నారు అనేసి. ఓకే, సో మీకు ఏ ఇష్యూ ఉన్నా కాల్ చేయండి 6305598849కి. సో దట్ విల్ డిస్కస్ ఆన్ దట్. ఓకే, సో మీ ఫీడ్బ్యాక్ తీసుకొని మేము ఏదైనా చేస్తాము. ఓకే, సో దట్స్ ఇట్ గైస్, హ్యావ్ అ గ్రేట్ డే, బై.